ఆమె పేరు స్వాతి గైక్వాడ్. పూణే సదాశివపేటలోని దుర్గా సొసైటీ ప్రాంతంలో ఆమె చెత్త తీసుకెళ్లే కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. దాదాపుగా 200 ఇళ్లలో ఆమె ప్రతిరోజు చెత్త ఏరుతూ ఉంటుంది. అయితే మే 14, 2018న దుర్గా సొసైటీలో ఉండే గణేష్ రామన్ అతని భార్య దుమ్మేలు ఒక వ్రతం చేశారు. తమ ఇంట్లోనే పూజలు చేశారు. 3 రోజులు సాగిన ఆ పూజలో తన మంగళసూత్రం కూడా దేవుడి ముందు పెట్టి పూజలు చేసింది దుమ్మే. బంధువుల హడావిడి, భోజనాల హడావిడితో ఇల్లంతా నిండిపోయింది. ఆ క్రమంలో తొందరలో అరిటాకుల మధ్యన 10 తులాల నెక్లెస్ చిక్కుకుపోయి చెత్తలో పడిపోయింది. ఆ రోజున ఇంట్లో పనివాళ్లంతా చెత్తను ఇంటి గేటు పక్కన మూలన పడేశారు. తమ నెక్లెస్ గురించి గణేష్ భార్య మరిచిపోయింది. ఆ మరుసటి రోజున బంధువుల ఇంట్లో మరో ఫంక్షన్ ఉండడంతో ఆ ఖరీదైన మంగళసూత్రాన్ని ఆమె వేసుకోవాలనుకున్నారు. కానీ ఇంట్లో ఎంత వెతికినా దొరకలేదు. పూజలో పెట్టాము, తీయడం మరిచిపోయామని గుర్తుకు తెచ్చుకున్నారు గణేష్ దుమ్మేలు. పని వాళ్ళను పిలిచి అడిగితే తాము చూడలేదు, చెత్తలో కూడా కనిపించలేదు, అందుకే బయటపడేశామన్నారు. తీరా ఆ చెత్తలో వెతుకుదామని ప్రయత్నించిన అప్పటికే చెత్త బండి వచ్చి మొత్తం క్లీన్ చేసి తీసుకెళ్లిపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు గణేష్. అతని అనుమానం ఇంట్లోని పని వాళ్లపై ఉంది. వాళ్లే చెత్త తీసేటప్పుడు దొరికితే దొంగిలించి ఉంటారని అనుమానించాడు. అందుకే తన అనుమానితులు ఎవరో పోలీసులకు చెబుతున్నాడు. ఆ సమయంలోనే మున్సిపల్ చెత్త ఏరివేసే ఉద్యోగి స్వాతి 10 తులాల బంగారు నెక్లెస్ తీసుకుని స్టేషన్ కు వచ్చింది. దాదాపు 5 లక్షల విలువైన ఆ నెక్లెస్ ను ఎస్ఐకి ఇచ్చారామె. వారికి నెక్లెస్ ను తెచ్చి ఇవ్వడం చూసి నోరెళ్లబెట్టాడు గణేష్. ఇదేనా అని ఎస్ఐ గణేష్ ను అడగడంతో అవును అన్నాడు. అతని భార్య దుమ్మే అయితే నా బంగారం దొరికిందని సంతోషంలో మునిగి తేలింది. మీ సంతోషం తర్వాత ఆమె నిజాయితీని చూడమని ఎస్ఐ వారికి చెప్పాడు. స్వాతి నిజాయితీని చూసి పొంగిపోయాడు ఎస్ఐ. తన జేబులో నుంచి 2000 రూపాయలు తీసి ఇచ్చాడు. అంతేకాదు మున్సిపల్ కమిషనర్ మాధవ్ కు ఫోన్ చేసి స్వాతి నిజాయితీ గురించి చెప్పారు ఆయన. మరుసటి రోజున మీడియా సమక్షంలో స్వాతికి సన్మానం చేశారు కమిషనర్. మున్సిపల్ సిబ్బంది అంతా ఆమెను పొగిడారు. జాతీయ మీడియాలో సైతం నిరుపేద మహిళ నిజాయితీ అంటూ కథనాలు వచ్చాయి. అయితే స్వాతి కూతురు అపూర్వ అప్పుడే 10వ తరగతి పాస్ కావడంతో ఆమె ఉన్నత విద్యకయ్యే ఖర్చు భరిస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. మరోవైపు మరో 4000 రూపాయలను కానుకగా ఇచ్చాడు గణేష్. ఇంకేం సాయం కావాలన్నా తన దగ్గరకు రావచ్చని చెప్పారు ఆయన. సన్మాన కార్యక్రమంలో స్వాతి మాటలు మరింత ఆకట్టుకున్నాయి. దేవుడు నాకు పని చేసుకోవడానికి 2 చేతులు ఇచ్చాడు. ఉచితంగా వచ్చేది నాకొద్దు. వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకుని ఉంటారు. నాది నాకు మాత్రమే కావాలి. వేరే వాళ్ళ ధనం నాకొద్దని చెప్పారామె. నాకు ఇప్పుడు మీ అందరి మధ్య మంచి పేరు వచ్చింది. నా మీద ఆ సొసైటీలో అందరికి గౌరవం పెరిగింది. నాకు ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంతటి పేరు రాదు. ఇందులో నేను చేసిందేమీ లేదు. నాకు చెత్తలో దొరికిన వస్తువును పోలీసులకు ఇచ్చానంతే అంటూ అమాయకపు నవ్వుతో నిజాయితీగా చెప్పారామె.